ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే గురువారం. కలబంద మొక్కతో ఇలా చేయండి చాలు, వారి ఇంట్లో డబ్బే డబ్బు, నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి. అయితే కలబంద మొక్కతో గురువారం రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పరిహారాలకు గురువారం అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు. అలాగే గురువారం అనేది చాలా శుభదినం కూడా. అలాగే గురువారం అనేది సకల కార్యాలకి శుభదినం అని పండితులు కూడా చెబుతున్నారు. గృహప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి రోజు. అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం, దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిది. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వారికి యోగదాయకమైన రోజు ఈ గురువారం. అలాగే చాలా మంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు, చదివింది తొందరగా మర్చిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి గుర్తు ఉంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ నిందించకూడదు. ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదని పండితులు కూడా చెబుతున్నారు. అలాగే గురువారం అనేది ఆ షిరిడీ సాయినాథునికి కూడా ప్రత్యేకమైన రోజు. సబ్కా మాలిక్ ఏక్ హై అని ఆ షిరిడీ సాయి భక్తులకు ప్రబోధించాడు. సన్మార్గంలో నడవటానికి అతను చూపిన దారిలో ఎవరైతే నడుస్తారో మోక్షాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అటువంటి షిరిడీ సాయినాథుణ్ణి ఆరాధించటానికి కూడా ఈ గురువారం చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. అయితే గురువారం రోజు కలబంద మొక్కతో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఖచ్చితంగా ఆ సమస్యల నుండి వారికి ఉపశమనం లభించడంతో పాటు ఆర్థిక వృద్ధిని కూడా చూడగలుగుతారు. ముఖ్యంగా కలబందను చాలా రకాలుగా వినియోగించుకుంటాం. ముఖ్యంగా కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే వాస్తు పరిహారం అనే పేరుతో కూడా ఈ కలబంద మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కలబంద మొక్కతో గురువారం చేయవలసినటువంటి పరిహారం గురించి తెలుసుకునే ముందు కలబంద మొక్క వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం. కలబంద మొక్కలో జీలకర్ర నీళ్లు సోమవారం రోజు పోయాలి. అంటే ఒక గ్లాసు నీళ్లలో 1 స్పూన్ జీలకర్ర వేసి నానబెట్టాలి. ఆ నీటిని వడపోసి కలబంద మొక్కకు పోయాలి. అలా చేయటం వల్ల చంద్రుడి వల్ల ఏర్పడే బాధలు కూడా తగ్గిపోతాయి. బెల్లం కలిపిన నీళ్లను మంగళవారం రోజు కలబంద మొక్కలో పోయాలి. అంటే 1 గ్లాస్ నీళ్లలో 1 చిన్న బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలిపి కలబంద మొక్కకు పోయాలి. అలా పోయటం వల్ల అంగారకుడి వల్ల ఏర్పడే బాధలు కూడా తగ్గిపోతాయి. బుధవారం రోజు తేనె కలిపిన నీటిని కలబంద చెట్టులో పోస్తే బుధగ్రహం వల్ల ఏర్పడే దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే 1 గ్లాస్ నీళ్లలో 1 స్పూన్ తేనె కలిపి ఆ నీటిని కలబంద మొక్కకు పోయాలి. ఇలా కలబంద చెట్టులో పోసే నీళ్ల వల్ల కూడా తాంత్రిక పరిహారాలు మనం చేసుకోవచ్చు. అలాగే కలబంద మొక్కను ఇంటి ముందు పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి లోపలికి రాకుండా అది అడ్డుకుంటుంది. దిష్టి పరిహారంగా కూడా ఇది పనిచేస్తుంది. ఈ చెట్టుని ఇంటి ముందర భాగంలోనే కాకుండా ఇంటి వెనక భాగంలో కూడా ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకోవటం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ రాకుండా ఈ కలబంద మొక్క అడ్డుకుంటుంది. కలబంద మొక్కలో ఉండే జెల్ క్యాన్సర్ జబ్బును కూడా నయం చేయగలదు. అనేక రకాల సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఇది విరివిగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే కలబందని ఇంట్లో ఉంచుకుంటే అందరూ లబ్ధి పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. దృష్టి దోషాన్ని తొలగించటానికి అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఈ కలబంద మొక్కకు ఉంటుంది. అందుకే కలబందతో చాలా మంది కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే కలబందకు నీళ్లు ఎక్కువగా పోయకపోయినా సరే అది ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఇక కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేయవచ్చు.
ముఖ్యంగా కలబందను ఇంట్లో వాయువ్య దిశలో కాని ఈశాన్య దిశలో కాని పెంచుకోవాలి. అంటే అక్కడే కలబంద మొక్కను పెంచుకోవటం కాని లేకపోతే కుండీలో పెట్టడం కానీ చేయాలి. అంతేకాని ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను మనం నాటకూడదు. కలబందకు సంబంధించిన కుండీని ఆగ్నేయ దిశలో పెట్టకూడదు. ఈ విధంగా పెట్టడం వల్ల అశుభ ఫలితాలను మీరు పొందుకోవలసి వస్తుంది. అయితే రేపు గురువారం కలబందతో మీరు చేయవలసినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే ఒక కలబంద మొక్కను తీసుకోండి. అంటే పిల్ల మొక్కైనా పర్వాలేదండి, అంటే చిన్న సైజులో ఉన్న మొక్కైనా పర్వాలేదు, వేరు భాగంతో సహా దాన్ని తీసేయాలి. ఈ విధంగా తీసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి మీ ఇంట్లోకి తీసుకుని వచ్చి ఒక స్టీల్ పళ్ళెంలో పెట్టి ఆ యొక్క పళ్ళెంలో మీరు ఆ కలబంద మొక్కను పెట్టి దానికంతటికీ కూడా మనం కాళ్లకు పసుపు ఏ విధంగా అయితే రాసుకుంటామో అదే విధంగా రాసి గంధంతో బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే మనం దేవుడి పటాలను ఏ విధంగా అయితే శుభ్రపరిచి గంధంతో కుంకుమతో బొట్లు పెడతామో అదే విధంగా పెట్టాలి. ఆ తర్వాత పుష్పాలతో దాన్ని అలంకరించుకోవాలి. అంటే దేవుడి పటాల ముందు ఏ విధంగా అయితే పుష్పాలను పెడతామో అదేవిధంగా కలబంద మొక్కకు కూడా, అంటే ఒక దేవతా విగ్రహాన్ని కాని దేవుడి ఫోటోని కాని ఏ విధంగా పూజ చేస్తామో అదేవిధంగా కలబంద మొక్కకి కూడా మీరు స్టీల్ పళ్ళెంలో పెట్టి ఈ విధంగా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టి మీరు ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకోండి. అలాగే ఈ పరిహారం చేసే రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుడి పటాలన్నీ కూడా మీరు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు మీరు తలస్నానాన్ని కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లోని పూజా మందిరంలో పల్లెంలో ఈ విధంగా కలబంద మొక్కను పెట్టేసుకుని మీరు మీ ఇష్టదైవానికి పూజ చేసిన తర్వాత ఆ కలబంద మొక్కకి కూడా మీరు హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా కర్పూరం వేసి హారతి ఇవ్వండి. అంటే కర్పూరం బిళ్ళలు వేసి హారతి ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సాయంత్రం వరకు, అంటే ముఖ్యంగా ఉదయం సమయంలో ఉదయం 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవాలండి. సాయంత్రం వరకు ఆ యొక్క కలబంద మొక్కను ఆ ప్లేట్లో పూజా మందిరంలో అదే విధంగా ఉంచండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ యొక్క కలబంద మొక్కను తీసుకుని వచ్చి మీ యొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి పై దిక్కున వేలాడదీయండి. అంటే వేర్ల భాగం పైకి వచ్చే విధంగా మొదలు భాగం కిందికి వచ్చే విధంగా వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీయటం వల్ల మనం బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు మనపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అది లాగేసుకుంటుంది. బయటి వ్యక్తులు ఇంట్లోకి వచ్చినా కానీ వారిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అది ఆకర్షిస్తుంది. ముఖ్యంగా శని దోషాలు అనేవి, శని యొక్క దుష్ప్రభావాలు అనేవి మన జుట్టుపైన అలాగే మన గోర్లపైన ఉంటూ ఉంటాయి. అంటే మన తలపై ఉన్నటువంటి శని దోషాలను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆ మొదలు భాగం ఏవైతే ముళ్ళలాగా ఉంటాయో అవి మన తలకి తాగే విధంగా ఆ యొక్క మొక్కను వేలాడదీసుకోండి. ఈ విధంగా వేలాడదీసుకొని మనం నడుస్తున్నప్పుడు కనుక ఆ కలబంద మొక్క మొదలు భాగం ఆ ముళ్ళ భాగం ఏదైతే ఉందో మన తలని తాకితే కనుక శని దోషాలు అన్నీ కూడా తొలగించబడతాయి. ఆర్థిక వృద్ధిని మీరు చూడగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అద్భుతమైన అనుకూలమైన ఫలితాలను మీరు చూస్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా మీరు చూడగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కాబట్టి రేపు గురువారం కలబందతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.